ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్న పిల్లరా. గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము 1వ నెల 5వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగచేయను. సామెత గ్రంథము 3:2 వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి దేవాది దేవుడు మహోన్నతుని వలన దీర్ఘాయుష్ కలుగుతుంది. ఎలా కలుగుతుందంటే అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలగజేయనున్నాయి. అవి అనగా ఏంటి అంటే దేవుని ఉపదేశము ద్వారా, దేవుని వాక్యము ద్వారా మరి దేవాది దేవుడు మహోన్నతుడు మరి మనకు మరి దీర్ఘాయును ఇస్తాడు. సుఖజీవముతో గడుచు సంవత్సరములు శాంతి నీకు మనకు కలగజేస్తాడు. అంటే మన బ్రతుకు దినములలో మరి శాంతి సమాధానం ఉండాలంటే దేవుని ఉపదేశం మనకి చాలా అవసరమైంది. అటు ఉపదేశం ఎందరైతే అంగీకరించుకుంటారో వారందరి జీవితాల్లో దేవుడు శాంతిని, సమాధానమును కలగజేయునుగాక. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాను నాయన. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించండి, దీవించండి. కుటుంబంలో ఉన్న ప్రతి లోటును, అవసరాలు మీరు తీర్చండి తండ్రి. ప్రభావి మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించమని, అలాగే నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి ఆరోగ్యం నింపండి ఆయన. సరిహద్దులో సైనికులు మంచి ఆరోగ్యం నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి ఆరోగ్యం నింపండి. దేవానికి స్తోత్ర ప్రభు. యవన బిడ్డలను బట్టి నీ సందు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా యవనస్తులు ప్రభా మరి ఇదిగో తండ్రి చెడు వ్యసనాల నుంచి దూరపరిచి ప్రభా ఇగో నీతి మార్గంలో వాళ్ళు నడిపించండి తండ్రి. దేవా మంచి ఆరోగ్యాలతో నింపండి ప్రభు. దేవా ఇగో ఉద్యోగస్తులు అందరిని బట్టి ప్రార్థిస్తాం తండ్రి. వారు ఉద్యోగాలు చేసుకుని చుండగా మీ హస్తము వారికి తోడుగా ఉంచండి అయ్యా. నూతనమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు వారికి దయచేయండి తండ్రి. రాకపోకలు యెహోవా నిన్ను కాపాడిన రీతిలో ప్రభా రాకపోకలు మీరు తోడుగా ఉండండి తండ్రి. నాయన ప్రభా ఇదిగో తండ్రి ప్రభా చదువుకునే బిడ్డల విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప దయచేయండి తండ్రి. ప్రభా యేసునికి వందనాలు తండ్రి. ఇవన్నీ ప్రభా పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి ఆరోగ్యం నింపండి. ప్రభా ఈ దేశంలో బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపమని ప్రార్థించమనికి స్తోత్రాలు. ఎంతోమంది చదువుకుని ఉన్నారు, వారికి ప్రభా ఇదిగో తండ్రి యేసునికి వందనాలు, తన ఉద్యోగాలు మీరు దయచేయమని ప్రార్థించమనికి స్తోత్రాలు ప్రభు. నా దేశ పాడి పంటనంతా మీరు ఆశ్రయించండి, దీవించండి ఆయన. ప్రభా హాస్పిటల్లో రోజు స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి తండ్రి. ప్రభా ఇగో వివాహం లేని బిడ్డకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భిణీ శిశువుగా డెలివరీ దయచేయండి తండ్రి. తల్లి బిడ్డ క్షేమం దయచమని ప్రార్థించమనికి స్తోత్రాలు ప్రభా. ఇంకా తన ప్రతి సేవకుడు, సేవకురాండులు, వారి సంఘం, పరిచర్య, బిడ్డలు అందరినీ కూడా మీరు ఆశ్రయించి దీవించండి తండ్రి. ఆయన ఈ దినమంతా కూడా ప్రభు విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో ఇచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.